రాష్ట్ర నూతన హైకోర్టు నిర్మాణం విషయంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వివిధ వర్గాల నుంచి నిరసన వ్యక్తమవుతుంది. సారవంతమైన భూమిలో హైకోర్టు ఏర్పాటు చేయొద్దని డిమాండ్ చేస్తున్నారు వ్యవసాయ విశ్వవిద్యాలయ విద్యార్థులు. వేరే చోట న్యాయస్థానం నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు. అదే సమయంలో యూనివర్సిటీ స్థలంలో హైకోర్టు ఏర్పాటును వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు హైకోర్టు పరిరక్షణ సమితి సభ్యులు. తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం స్థలంలో రాష్ట్ర హైకోర్టు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నారు విద్యార్థులు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన రేవంత్ సర్కార్ ఇటీవలే నూతన హైకోర్టు నిర్మాణం కోసం స్థలాన్ని వెతికింది. చివరకు సర్వే నెంబర్ 41, 42, 43, 44లో విస్తరించి ఉన్న 100 ఎకరాల్లో నూతన హైకోర్టు భవనం నిర్మించాలని ప్రభుత్వ పెద్దలు నిర్ణయించారు. అయితే అది కాస్త తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయానిది కావడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. సర్కార్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వర్సిటీ ప్రాంగణంలోని జయశంకర్ విగ్రహం వద్ద సుమారు 400 మంది విద్యార్థులు ధర్నాకు దిగారు. వ్యవసాయ పరిశోధనల కోసం ఎంతో సారవంతమైన భూమి ఇక్కడ ఉందని, ఇలాంటి చోట హైకోర్టు నిర్మాణంతో జీవ వైవిధ్యం దెబ్బతింటుందని చెబుతున్నారు స్టూడెంట్స్. వ్యవసాయ పరిశోధనలకు ఎంతో ఉపయోగపడే భూమిలో నిర్మాణాలు చేపట్టడం ద్వారా ఎన్నో ఏళ్ల నుంచి కష్టపడి పెంచిన వృక్ష సంపద దెబ్బతినే పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డెవలప్మెంట్ కి మనం సహకరించాలి. సో ఈ హైకోర్టు కట్టాలి అన్న ఉద్దేశం మంచిదే, కాకపోతే అది చాలా విలువైన బయోడైవర్సిటీ పార్ట్. అక్కడ ఎన్నో యానిమల్ స్పీషీస్ ఉన్నాయి, బర్డ్ స్పీషీస్ ఉన్నాయి, ప్లాంట్ స్పీషీస్ ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు హైకోర్టు ఇక్కడ కాకపోతే ఎక్కడైనా కట్టుకోవచ్చు, కానీ అక్కడున్న స్పీషీస్ వెళ్ళిపోతే మనం మళ్ళీ తెచ్చుకోవడం చాలా కష్టం. అది ఇంకా ఇప్పుడు ఎన్నో యానిమల్స్ అండ్ ఎన్నో స్పీషీస్ ఎండేంజర్డ్లో ఉన్నాయి. జీవో నెంబర్ 55 ద్వారా యూనివర్సిటీ భూముల్ని హైకోర్టు నిర్మాణానికి ఉపయోగించడం సరికాదంటున్నారు వరంగల్ జిల్లాలోని వ్యవసాయ కళాశాల విద్యార్థులు. సర్కారు నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు. సారవంతమైన భూముల్లో కాకుండా మరో చోట రాష్ట్ర హైకోర్టు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఏ ల్యాండ్ లో హైకోర్టు కట్టాలన్నది పక్క గవర్నమెంట్ కి తెలియాలి. ఎందుకంటే చాలా బంజర్ భూములు ఉంటాయి, చాలా అక్కడ మనం కట్టుకున్నా మనకి ల్యాండ్ కన్స్ట్రక్షన్ కి ఏం ప్రాబ్లం. కానీ ఒక చెట్టు ఉన్న దగ్గర అది నరికి అక్కడ హైకోర్టు కట్టడం అనేది ఎంతవరకు అంటే కరెక్ట్ అనేది గవర్నమెంట్ ఆలోచించారు. ఎందుకంటే ఇప్పుడు ఆ ల్యాండ్ వాల్యూ ఎంత అంటే అది బయోడైవర్సిటీకి సంబంధించి అది చెప్పాలంటే అది బంగారం లాంటిది అనమాట. ఈ మొత్తం హైదరాబాద్ మొత్తం ఈ స్టేట్కి ఆక్సిజన్ ఇచ్చే ప్రైమ్ సోర్స్. ఇప్పుడు అలాంటి ల్యాండ్ని డిస్ట్రాయ్ చేసి పొల్యూషన్ వచ్చేలా మనమే పొల్యూషన్ అవుతుందని ర్యాలీ చేస్తాం. మళ్ళీ మనం ఎక్కడైతే చెట్లు నాటుతామో అదే నరికి మళ్ళీ పొల్యూషన్ రాకుండా ఉంటుందంటే ఎట్లా అవుతుంది? అదే కదా. మరోవైపు యూనివర్సిటీ స్థలంలో హైకోర్టు ఏర్పాటును తాము వ్యతిరేకిస్తున్నామన్నారు హైకోర్టు పరిరక్షణ సమితి సభ్యులు. హైకోర్టు ఏర్పాటుపై ఎలాంటి కమిటీని అధ్యయనానికి నియమించకుండా జీవో నెంబర్ 55ను తీసుకురావడంపై అభ్యంతరం తెలిపారు. ఈ విషయంలో ప్రభుత్వం పునరాలోచించాలని డిమాండ్ చేశారు హైకోర్టు పరిరక్షణ సమితి సభ్యులు. బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్, తర్వాత బార్ కౌన్సిల్, ఇలా సీజే గారు వీళ్ళంతా కూడా సీఎం గారిని కలిసి మాకు ఇక్కడ కుప్ప కూలిపోతుంది హైకోర్టు అని చెప్పేసి ఒక తప్పుడు అంటే అక్కడ హైకోర్టు కూలిపోవట్లేదు, మీద పడట్లేదు, శిథిలావస్థలో లేదు. మరి ఎందుకోసమని తప్పుడు రిపోర్టు సీఎం గారికి ఇచ్చారు? కొత్తగా వచ్చిన సీజేకి చెవులు ఎవరు పువ్వు పెట్టారు? ఆ విశ్వవిద్యాలయంలో ఉన్న జీవ వైవిధ్యం కనుక చూసినట్టయితే కనుక రాష్ట్రంలో ఉన్న జీవ వైవిధ్యంలో 32% అక్కడే జీవ వైవిధ్యం అనేది ఉన్నది. అలాంటి ప్రకృతికి రిచ్గా ఉన్న ఏరియాలో ఇట్లాంటి అర్బన్ ఎన్విరాన్మెంట్ మనం కన్స్ట్రక్ట్ చేయటం మూలంగా రేపు ఫ్యూచర్లో రీసెర్చ్కి అంటే పరిశోధనలకి అంతరాయం కలిగే అవకాశం ఉన్నది. వివిధ వర్గాల నుంచి నిరసన వ్యక్తమవుతున్న వేళ మరి ఈ మొత్తం వ్యవహారంలో రేవంత్ సర్కార్ పునరాలోచన చేస్తుందా, లేక వ్యవసాయ విశ్వవిద్యాలయం భూముల్లో హైకోర్టు నిర్మాణం విషయంలో ముందుకే వెళుతుందా? ఇదే ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.